అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీరు ఈ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కోసం ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. చూసే ప్రతి ఒక్కరు ఏమాత్రం మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఏదో రోజు చేయకపోతారా అని చెప్పి నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అదే ఈ ఫీల్డ్ కాకుండా ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇప్పటికే ఈజీగా ఎంత లేదన్నా ఒక 20-30K సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మంత్లీ మనీ కూడా వచ్చేది. అలా కాదు, మన తెలుగు వాళ్ళకి ఒక బ్యాంక్ యూట్యూబ్ ఛానల్ అంటూ ఏది లేదు. మన వాళ్ళకి నేను తోడు ఉండాలి. అట్లీస్ట్ వేరే వీడియోలు చేస్తున్నా సరే మనకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అవ్వచ్చు హిందీలో ఉంటాయి, తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. కొంతమందికి వస్తుంది కానీ కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ తోడవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఛానల్ నేను మొదలు పెట్టడం అయితే జరిగింది. కానీ వచ్చిన రిజల్ట్ చూస్తే ఆనందించాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు. నిన్న షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను కదా, వాటి కోసం ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు, దానికోసం ఎంతమందిని అడిగానో నాకు తెలుసు. బట్ మీ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఆ వీడియోస్కి. నేను నా నెట్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టాప్ 3 వీడియో మనది ఉంది, తర్వాత టాప్ 4 టాప్ 5లో ఇండియాలోని టాప్ యూట్యూబర్స్ వీడియోస్ ఉన్నాయి. అంటే అంత తొందరగా మన వీడియో అప్లోడ్ అయింది. కానీ మీ దగ్గర నుంచి ఆదరణ మాత్రం లేదు. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే నేను చేస్తుంటే మీ దగ్గర నుంచి సపోర్ట్ రాకుండా ఉంటే నేను వేరే ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యూట్యూబ్లో. వేరే వీడియోస్ చేసినా బట్ మీకోసం అంటూ ఈ వీడియోస్ చేయాలి, మీకు తోడు ఉండాలి నేను అనుకుంటున్నాను. అలా మీరు అనుకుంటున్నట్లయితే చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్ ఎలా వచ్చిందని మీకు ఐడియా ఉంటుంది. షిఫ్ట్ 3 షిఫ్ట్ 4 కూడా అడిగి తెలుసుకుని ఉంటారు. టోటల్ షిఫ్ట్ల గురించి మీకు ఐడియా ఉంటుంది. బట్ కట్ ఆఫ్ గురించి మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారు. దాని నుంచి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మనం అప్లికేషన్స్ చూసుకుందాం. దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ గురించి ఒక ఐడియా వస్తుంది. 7.3 lakhs కంటే ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది. అంటే క్లర్క్ పడిన అప్లికేషన్స్ కంటే IBPS RRB PO పడిన అప్లికేషన్స్ అయితే చాలా తక్కువ, 7.3 lakhs. బట్ PO కొట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఫిల్మ్స్ కొట్టడం చాలా తేలిక. తర్వాత ఉంటుంది మెయిన్స్ దాటుకొని అంతకన్నా కష్టంగా ఉంటుంది ఇంటర్వ్యూ. అక్కడ మీ భవిష్యత్తు అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎంతో బాగా రాస్తుంటారు. ఆ ఆనందాన్ని కొంచెం అలాగే మెయింటైన్ చేస్తూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ. GA చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సరే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పట్లోనే చెప్తున్నాను, ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ అయితే ఎటువంటి పరిస్థితి దాటదు. ఇండియాలోనే SBI క్లర్క్ యొక్క కట్ ఆఫ్ మన ఛానల్లే పర్ఫెక్ట్గా యాక్యురసీగా చెప్తుంది, ఇంకే ఛానల్ చెప్పలేదు. 48, అది ఆంధ్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. 48 కట్ ఆఫ్ ఈసారి దాటదని నా యొక్క గట్టి నమ్మకం. 48 దాటదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా 42 to 48 మిడిల్ ఉంటుంది. 48 దాటదు. 42 కన్నా తక్కువ ఉండొచ్చేమో కానీ 48 దాటదు. ఇవి 3 స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 48 మీకు యాక్యురసీ పెట్టి 42 నుంచి 48 మధ్య మీకు మార్క్స్ వస్తుంటే మీరు ప్రిలిమ్స్ ఈజీ క్వాలిఫై అయిపోతారు. 39, 30, 41, 40 అలా ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేపర్ ఈసారి షిఫ్ట్ 1 గురించి అయితే మాట్లాడుకుంటే షిఫ్ట్ 1 కొంచెం ఈజీగా రావడం అయితే జరిగింది. తర్వాత షిఫ్ట్ 2 అయితే కొంచెం హార్డ్గా రావడం అయితే జరిగింది. తర్వాత కొంచెం పేపర్ ఈజీగా రావడం జరిగింది. అంతెందుకు August 4 థర్డ్ షిఫ్ట్లో అయితే పేపర్ అయితే అలా తేలికగా కాకుండా అలా కష్టంగా కాకుండా మిడిల్గా రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పేపర్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అందుకనే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఒక్కొక్క షిఫ్ట్కి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకున్నాను. వాళ్ళ యొక్క మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నార్మలైజేషన్ నా మైండ్ సెట్ తగ్గట్టు నేను చేసి ఓకే ఇంత ఉంటుంది కట్ ఆఫ్, ఇంత మించిదని ఒక ఐడియాకి వచ్చాను. ఆ తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. 42 to 48 మధ్య కట్ ఆఫ్, అంతకు మించదు. 48కి మించదు ఎటువంటి పరిస్థితుల్లో కట్ ఆఫ్. నాకు తెలిసినంత వరకు 2 సినారియాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి 39 to 45 ఉంటుంది కట్ ఆఫ్, అందరికి కూడా ఆ మిడిల్లోనే ఉండొచ్చు. 65 to 70% ఆ మిడిల్లోనే ఉండొచ్చు. ఒక 30% ఛాన్స్ 45 క్రాస్ అయితే 48 దాకా వెళ్తాదేమో అని చెప్పేసి మీరు ఎవరు కూడా 37, 36 పెట్టిన డిసప్పాయింట్ అవ్వమాకండి. మీకు యాక్యురసీలో నార్మలైజేషన్లో 2-3 మార్క్స్ పెరిగినా కూడా మీరు ఛాన్సెస్. 38 ఈజ్ ద గుడ్ ఛాన్స్, 39 ఆల్సో గుడ్ ఛాన్స్. కానీ చెప్పాలి కాబట్టి కట్ ఆఫ్ అంటూ ఆల్గా చెప్పాలి కాబట్టి నేను 39 to 45 అని చెప్తున్నాను. కానీ 40 అనేది చాలా గుడ్ స్కోర్. పేపర్ అనేది 1-2 షిఫ్ట్లలో కొంచెం ఈజీగా వచ్చినప్పటికీ మిగతా అన్ని షిఫ్ట్లలో కూడా ఓ దాంట్లో క్వాంట్ కష్టంగా ఉంటే ఇంకో దాంట్లో రీజనింగ్ కష్టంగా ఉంటే అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. సరేనా? మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. 40, 39 కూడా గుడ్ స్కోరే. ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వమాకండి. ఓవరాల్గా ఈ వీడియోలో నేను మొత్తం చెప్పొచ్చేది ఏంటంటే 39 to 45 ఉండొచ్చు,
క్రాస్ అయితే 38 వరకు 48 వరకు వెళ్ళొచ్చు. అంతకు మంచి అసలు వెళ్ళదనే అనుకుంటున్నాను. ఇకపోతే ఫర్దర్గా వీడియోస్ రావాలా వద్దా అనేది మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి ఉంటుంది. నేనైతే చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా చూడాలని అనుకుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాబోయే 10వ తేదీ అవ్వచ్చు, 17వ తేదీ అవ్వచ్చు, ఆ ఐబీబీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తాను. నిన్నటి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఫుల్గా అప్డేట్స్ ఇవ్వాల్సిందే. బట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ చూసి నేనే ఆపుకున్నాను. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఇచ్చి ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోయాను అంతే. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఇలా వీడియోస్ అయితే రెగ్యులర్గా కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.